ఓం శాంతి. ఈరోజు మురళి 16/12/2025. मीठे बच्चे, तुम्हें पढ़ाई पढ़नी और पढ़ानी है, इसमें आशीर्वाद की बात नहीं है. तुम सबको यही बताओ कि बाप को याद करो तो सब दुख दूर हो जाएंगे. మధురమైన పిల్లలారా, మీరు ఈ చదువుకోవాలి మరియు చదివించాలి. అంతకు తప్ప ఆశీర్వాదాల యొక్క విషయము ఇందులో లేదు. మీరందరికీ ఇదే చెప్పండి. బాబాను జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి అని. प्रश्न, मनुष्यों को कौन कौन सी फिक्र आते हैं? तुम बच्चों को कोई भी फिक्र आती नहीं, क्यों? మానవులకి ఏ విషయాల్లో చింత ఉంటుంది? పిల్లలు మీకు ఎలాంటి చింతలు లేవు, ఎందుకు? उत्तर, मनुष्यों को इस समय फिक्र आते. మనుషులకి సమయంలో చింత ఉంటుంది. బచ్చా బీమార్ హువా తో ఫిక్రాత్. పిల్లలకి అనారోగ్యం వచ్చిందంటే చింత. బచ్చా మరా తో ఫిక్రాత్. పుత్రుడు చనిపోయాడు అంటే చింత. కిసికో బచ్చా నా హువా తో ఫిక్రాత్. ఎవరికైనా పిల్లలు లేరు అంటే చింత. వారసులు లేరు అంటే చింత. कोईने अनाज जास्ती रखा, పోలీస్ ఇన్కమ్ ట్యాక్స్ వాలే ఆయే తో ఫిక్రాత్. కొంతమంది ఆహార దినుసులు ఎక్కువ దాచిపెట్టుకుంటే పోలీసులు వస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మా వెనుక పడతారనే చింత. ఏ హే హీ డర్టీ దునియా దుఃఖ తినేవాళ్ళు. ఈ రకంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక చింత ఉండి, ఇక్కడ ఉన్నదే చెత్త ప్రపంచం, దుఃఖం ఇచ్చే ప్రపంచం. तुम बच्चों को कोई फिक्रत नहीं क्योंकि तुम्हें సద్గురు బాబా మిల్లాయి. కానీ పిల్లలు మీకు ఎలాంటి చింత లేదు, ఎందుకంటే సద్గురు బాబా లభించారు మీకు. కితిబి ఫికర్ సే ఫారీ కింద స్వామి సద్గురు. చింత నుండి దూరం చేశారు స్వామి సద్గురు అని సామెత కూడా చెప్తూ ఉంటారు. మహిమ కూడా ఉంది ఇది. చింతల నుండి దూరం చేశారు స్వామి సద్గురు అని సిక్ గ్రంథంలో. अब तुम ऐसी दुनिया में जाते जहाँ कोई ఫిక్రాత్ नहीं. కాబట్టి ఇప్పుడు మీరు ఎలాంటి ప్రపంచంలో వెళ్తున్నారు అంటే, ఎక్కడైతే ఏ చింత ఉండదు అక్కడికి వెళ్ళబోతున్నారు. గీత్ ఈరోజు పాట, తు ప్యార్ కా సాగరే తెరేకు బూందికే ప్యాసిహం. నీవు ప్రేమ సాగరుడు, నీ ఒక ప్రేమ బిందు కోసం దాహంతో ఉన్నాము అని పాట. ఓం శాంతి. మీఠే మీఠే బచ్చోని గీత్ సున్నా. మధురాతి మధురమైన పిల్లలు పాట విన్నారు. ఆర్తి भी समझते हमको भी మాస్టర్ ప్యార్ కా సాగర్ బన్నా హై. దీని అర్థం కూడా అర్థం చేసుకున్నారు కదా, బాబాలా మేము కూడా మాస్టర్ ప్రేమ సాగర్లుగా తయారు కావాలి అని. ఆత్మయే సభీ హే బ్రదర్స్. तो बाप आप ब्रदर्स को कहते जैसे हम प्यार के सागर है, तुमको भी बहुत प्यार से चलना है. ఆత్మలందరూ మనం సోదరులము, సోదరులకు తండ్రి కూర్చొని చెప్తున్నారు, నేను ఎలా ప్రేమ సాగరును, మీరు కూడా చాలా ప్రేమతో నడుచుకోండి. దేవతాओं में बहुत प्यार है, कितना उनको प्यार करती है, భోగు लगाते. దేవతల్లో చాలా ప్రేమ ఉంటుంది, అందుకే ఎంత ప్రేమిస్తారు దేవతల్ని కూడా భక్తులు. భోగ్ అర్పిస్తారు. अब तुमको పవిత్ర బన్నా है, బड़ी बात तो है ही नहीं. ఇప్పుడు మీరు పవిత్రంగా తయారవ్వాలి, ఇదేం పెద్ద విషయం కాదు అంటారు బాబా. ये बहुत ही चीची दुनिया है, हर बात के फिक्रात रहते, दुख पिछाड़ी दुख ही है. బాబా చెప్తున్నారు, ఇక్కడ ఉన్నది చీచీ ప్రపంచం, ఇక్కడ ఉండేదే. అందుకే ప్రతి విషయంలో చింతే ఉంటుంది, ఇక్కడ దుఃఖం వెనుక దుఃఖం. ఇన్కో కహా జాతా హై దుఃఖధామ్. అందుకే దీని పేరే దుఃఖధామం అని చెప్పారు. पुलिस या इनकम टैक्स वाले आते, कितना मनुष्यों को हरास हो जाता है, बात मत पूछो. పోలీసులు పట్టుకుంటారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు, ఎంత మనుషులకి విసుగు వస్తూ ఉంటుంది, కష్టం వస్తుంది. ఇంకా అడగండి ఎలాంటి ప్రపంచం ఇది. कोईने अनाज जास्ती रखा, आई पुलिस.
पीला हो जाते हैं। एक ऐसी डर्टी दुनिया है, నరక है ना. ఎవరైనా ఎక్కువ ఆహార దినుసులు స్టాక్ ఉంచుకుంటే కూడా పోలీసులు వస్తారు, వెనుక పడతారు, ముఖం పాలిపోతుంది పోలీసులు తిరుగుతూ ఉంటే. ఇది ఎలాంటి డర్టీ ప్రపంచం, నరకం కదా అయిపోయింది అంటారు బాబా. ఉంటే కూడా తప్పే, లేకపోయినా జీవించలేము. స్వర్గ్ కో యాద్ భీ కర్తే హై. అందుకే స్వర్గాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు కూడా మనుషులు. नरक के बाद स्वर्ग, स्वर्ग के बाद नरक, ये చక్ర ఫీరుతా रहता है. నరకం పూర్తయి స్వర్గం, స్వర్గం కంప్లీట్ అయ్యాక నరకం, ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. बच्चे जानती अभी बाप आए स्वर्गवासी बनाने, నరకవాసి से స్వర్గవాసి बनाते. పిల్లలకు తెలుసు బాబా వచ్చారు స్వర్గవాసిగా తయారు చేయటానికి, నరకవాసి నుండి స్వర్గవాసిగా తయారు చేసేస్తున్నారు బాబా మనల్ని. స్వర్గవాసి అవడం అంటే वहाँ विकार होते नहीं, क्योंकि रावण ही नहीं, वो है ही संपूर्ण निर्विकारी शिवालय, ये है వేశ్యాలయ. స్వర్గవాసి అంటే ఎలా ఉంటారు? వికారాలు ఉండవు అక్కడ. సంపూర్ణ నిర్వికారి ప్రపంచం శివాలయము, అది స్వర్గం. ఎందుకు వికారాలు ఉండవంటే రావణుడే ఉండడు. ఇక్కడ ఉండేదైతే వేశ్యాలయం, వికారి ప్రపంచం. అవి थोड़ा ठहरो, सबको मालूम पड़ जाएगा इस दुनिया में सुखे व दुखे. కొద్ది రోజుల్లో చూడండి, ఇది సుఖం ఉందా దుఃఖం ఉందా ఈ ప్రపంచంలో అని అందరికీ అర్థమవుతుంది. थोड़े ही अर्थक्वेक आदि होती है तो मनुष्यों की क्या हालत हो जाती है. కొద్ది భూకంపం వస్తే చూడండి మనుషుల యొక్క పరిస్థితి ఏమైపోతుందో. सतयुग में फिक्रात की जरा भी बात नहीं, यहाँ तो फिक्रात बहुत है. సతయుగంలో చింత అనే మాటే ఉండదు, ఇక్కడ చాలా చింత ఉంటుంది. బచ్చా బీమారు హువా ఫిక్రాత్, బచ్చా మరా ఫిక్రాత్, ఫిక్రాత్ ఈ ఫిక్రాత్. పిల్లవాడు అనారోగ్యానికి గురి అయ్యాడంటే చింత, పిల్లలు చనిపోతే చింత, చింతే చింత. ఫికర్ సే ఫారిగ్ కీందా స్వామి, సబ్కా స్వామి తో ఏకే అయిన. చింత నుండి దూరం చేశారు స్వామి సద్గురు అని సిక్ గ్రంథంలో రాశారు. అందరికీ స్వామి ఒక శివ్ బాబాయే కదా. तुम शिव बाबा के आगे बैठते हो, ये ब्रह्मा कोई गुरु नहीं. కాబట్టి సద్గురు శివ్ బాబా ఎదురుగా కూర్చున్న మనం. ब्रह्मा ఏమీ గురువు కాదు, ఏదో భాగ్యశాలి రథే. शिव बाबा को भाग्यशाली रथम इतడు. बाप इस भागीरथ द्वारा तुमको पढ़ाते वो ज्ञान का सागर है. భగీరథుడని బ్రహ్మ ద్వారా శివ బాబా మీకు చదివిస్తున్నారు. జ్ఞాన సాగరుడు అతడు. తుమ్కు भी सारी नॉलेज मिली है. సాగరం కాబట్టి బాబా నుండి మీకు కూడా మొత్తం జ్ఞానం లభించేసింది. ऐसा कोई देवता नहीं जिसको तुम ना जानो, सच और झूठ की परख तुमको है. ఈ దేవత యొక్క రహస్యం మాకు తెలీదు అని ఇలాంటి విషయమే లేదు. ప్రతి ఒక్కరి పరిచయం మీకు లభించింది. సత్యం అసత్యం ఏంటి గుర్తుపట్టేది కూడా మీకు జ్ఞానం లభించింది. दुनिया में कोई भी नहीं जानते सचखंड था, अभी है झूठखंड. ये किसको पता नहीं है सचखंड कब और किसने स्थापन किया. ప్రపంచంలో ఎవరికి తెలియదు ఈ విషయాలు. సత్యఖండమే ఉండేది, అసత్యఖండం అయిపోయింది. సత్యఖండాన్ని ఎప్పుడు ఎవరు స్థాపించారో ఎవరికి తెలీదు. ये है अज्ञान की अंधियारी रात, बाप आकर रोशनी देते. ఇది అజ్ఞాన అంధకారంతో ఉన్న రాత్రి, బాబా వచ్చి ప్రకాశం ఇస్తున్నారు. गाते भी तुम्हारी गतमत तुम ही जानो, ऊंचती ऊंच वो एक ही है, बाकी सारी రచన. నీ గతిమతి నీకే తెలియాలి భగవంతుడా అంటారు. ఏం చేస్తున్నారు బాబా? ప్రకాశం ఇస్తున్నారు కదా. ఉన్నతోన్నతమైన వారు ఒక బాబాయి, మిగిలిన వాళ్ళందరూ అతని రచన. वो है रचता बेहद का बाप, वो है हद के बाप जो दो चार बच्चों को रचते हैं. అనంతమైన తండ్రి రచయితయరు శివ్ బాబా. హద్దులో ఉన్న నాన్న కూడా ఉంటారు, ఇద్దరు నలుగురు పిల్లలకి రచయితాయి. बच्चा नहीं हुआ तो फिक्रात हो जाती है, वहां तो ऐसी बात नहीं रहती. హద్దులో ఉన్న తండ్రికి పిల్లలు పుట్టలేదు అంటే కూడా చాలా చింత అయిపోతుంది. పిల్లలు లేరు, పిల్లలు లేరు.
సతీకలాల ఎవరికి సమస్య ఉండదు. ఆయుష్వాన్ భవ, ధన్వాన్ భవ, పుత్రవాన్ భవ, తుమ్ రేతే హో అంటే ఆయుష్వాన్ భవ, ధన్వాన్ భవ, పుత్రవాన్ భవ ఇవన్నీ వరదానం, ఆశీర్వాదాలు లభించాయా, జీవితంలో ఇవి నిండి ఉన్నాయా అన్నట్టు ఉంటారు అక్కడ మీరు. तुम कोई आशीर्वाद नहीं देते, ये तो पढ़ाई है ना, तुम हो टीचर, तुम तो सिर्फ कहते हैं शिव बाबा को याद करो तो विकर्म विनाश होंगे. ये भी टच टीचिंग हुई ना. మీరెవరికి ఇక్కడ ఆశీర్వాదాలు ఇవ్వరు కూర్చొని వచ్చే వాళ్ళకు మీ కాళ్ళ మీద పడడం, ఆయుష్మాన్ భవ వరదానాలు ఇవ్వడం అది లేదు ఇక్కడ. ఇది చదువు, స్కూల్ ఇది. మీరు టీచర్ అయి అందరికీ చెప్పాలి, చెప్తారు. శివ బాబాని జ్ఞాపకం చేయండి మీ వికర్మలు వినాశనం అవుతాయని టీచ్ చేయటం అని అంటారు కదా, ఇలా మనం పాయింట్స్ చెప్పటాన్ని. इसको कहा जाता है सहज योग व याद. ఆత్మ అవినాశి శరీర వినాశి మనం నేర్పేదే సహజ యోగము అంటారు, సహజ స్మృతి. ఆత్మ అవినాశి శరీరం వినాశి బాప్ कहते हैं मैं भी అవినాశి. మీరెలా అవినాశి ఆత్మ, నేను కూడా అవినాశి అని చెప్తున్నారు శివ బాబా. तुम मुझे बुलाती हो कि आकर हम पतितों को पावन बनाओ. ఆత్మ ही कहती है ना, ఆత్మే పిలిచింది కదా, ఓ పతిత పావన రండి, పావనంగా తయారు చేయండి అని నన్ను మీరు పిలిచారు. శివ బాబా చెప్తున్నారు పతితాత్మ మహానాత్మ కహా జాతా హై. పవిత్రత హై తో సుఖ శాంతి భీ హై. ఆత్మే పిలుస్తుంది పరమాత్మను. పతితాత్మ మహానాత్మని ఆత్మనే సంబోధిస్తారు కదా, ముఖ్యమైనది ఆత్మ. పవిత్రత ఉంటే సుఖం శాంతి కూడా ఉంటున్నాయి. ये है होलीएस्ट ऑफ होली चर्च. यह विकारी को आने का हुक्म नहीं है. అతి పవిత్రమైన చర్చ్ బాబా ఇల్లు అంటే. మధుబన్ వికారీలు ఎవరు ప్రవేశించటానికి ఆజ్ఞ లేదు, అవకాశం లేదు. एक कहानी भी है ना, इंदिरा सभा में कोई परी किसको छुपा कर ले गई, इनको उनको मालूम पड़ गया तो फिर उनको श्राप मिला, पत्थर बन जाओ. శాస్త్రాల్లో కథలు చెప్పారు కదా, ఇంద్ర సభలోని ఒక గంధర్వి నరుడను తీసుకెళ్తుంది, తెలిసిపోతుంది ఇంద్రునికి వైబ్రేషన్స్. దాంతోని ఇద్దరికి శపించేస్తాడు, భూలోకంలో వెళ్ళి రాళ్ళు అయిపోండి అని. రాళ్ళు అయిపోయారు వాళ్ళు అని స్టోరీస్ విన్నాం మనము. यहाँ तो ज्ञान वर्षा होती है, पतित कोई भी इस होली पैलेस में आ ना सके. ఇక్కడ జ్ఞాన వర్షం కురిపిస్తున్న ఇంద్రుడు శివ బాబా. పతితులు ఎవరు కూడా ఈ హోలీ ప్యాలెస్లో, పవిత్రమైన ఈ హాల్లో రావడానికి వీలు లేదు. లేకపోతే పరిణామం ఎలా ఉంటుంది, కథలు చెప్పారు కదా, ఇంద్రుని సభలో రాళ్ళు అయిపోయారు వాళ్ళు అని. एक दिन यह भी होगा, హాల్ भी बहुत बड़ा बन जाएगा. ఒక రోజుకి ఈ హాల్ కూడా పెద్దది అవుతుందని అప్పుడు చెప్పారు బాబా. ఇప్పుడైతే పెద్దది ఉంది కదా డైమండ్ హాల్. ఏ హోలియెస్ట్ ఆఫ్ హోలీ ప్యాలెస్, తుమ్ బి హోలీ బంతే. అతి పవిత్రమైన, పవిత్రాతి పవిత్రమైన ప్యాలెస్ ఇది, ఈ హాల్. మీరు కూడా ఇక్కడికి వచ్చి పవిత్రంగా అవుతున్నారు. మనుష్య సమస్య వికార్ విగర్ సృష్టి कैसे चलेगी, ये कैसे होगा. అప్నీ నాలెడ్జ్ రీతి వికారాలు లేకుండా సృష్టి ఎలా నడుస్తుంది అంటారు మనుషులు. వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళ ఏదో ఉంటుంది, దాంతో మాట్లాడుతూ ఉంటారు. देवताओं के आगे कहते भी आप सर्वगुण संपन्न हम पापी तो स्वर्ग है होलीएस्ट ऑफ होली. దేవతలు ఎదురుగా పాడతారు కూడా, మీరు సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులని. మేం పాపి నీచి అని కూడా చెప్పుకుంటారు. కాబట్టి స్వర్గం అంటే హోలియెస్ట్ ఆఫ్ హోలీ ప్రపంచ్, అందరూ పవిత్రంగా ఉంటారు దేవతలు. वही फिर 84 जन्म लेने के बाद होलीस्ट ऑफ होली बनते. वो है पावन दुनिया, ये है పతి దునియా. 84 జన్మలు పూర్తి చేసుకొని దేవతలు అతి పవిత్రంగా ఉన్నవారే మరి దిగిపోయారు, మళ్ళీ వాళ్ళే హోలియెస్ట్ ఆఫ్ హోలీగా తయారవుతున్నారు ఇప్పుడు. वो है पावन दुनिया, ये है पतिन दुनिया. बचाया तो खुशी मनाते, बीमार हुआ तो मुंह पीला हो जाता, मर गया तो एकदम पागल बन पड़ते हैं. అది పావన ప్రపంచం, సత్యయుగం. ఇక్కడ ఉండేది
పతిత ప్రపంచం. కొడుకు పుట్టాడంటే ఖుషి, పార్టీ జరుపుకుంటారు. జబ్బు చేసింది ఆ అబ్బాయికి అంటే ముఖం పచ్చబడిపోతుంది. చనిపోయాడు అంటే ఇంకా పిచ్చెత్తిపోతుంటారు. పిల్లలు చనిపోయారు అంటే. ऐसे भी कोई कोई हो जाते, ऐसे को भी ले आते, बाबा इनका बच्चा मर जाने से माता खराब हो गई. ये दुःख की दुनिया है ना. బాబా వీళ్ళ కొడుకు చనిపోయిన దగ్గర నుండి ఇలా తల పాడైపోయింది. పిచ్చెక్కిపోయారు అని ఇలాంటి కేసులు కూడా తెస్తూ ఉంటారు బాబా ఎదురుగా. దుఃఖ ప్రపంచం కదా. अब बाप सुख की दुनिया में ले जाते तो श्रीमत पर चलना चाहिए. गुण भी बहुत अच्छे चाहिए. जो करेगा సో పాయేగా. దైవీ క్యారెక్టర్స్ भी चाहिए. బాబా సుఖ ప్రపంచానికి తీసుకెళ్తున్నారు కాబట్టి శ్రీమతంపై నడుచుకోవాలి. గుణాలు కూడా మంచివి ధారణ చేయాలి. ఎవరు చేస్తే వాళ్ళు పొందుతారు. దైవీ క్యారెక్టర్స్ కూడా అలవర్చుకోవాలి. గుణాలంటే అదే మరి దైవీ నడవడిక. శ్రీమతంపై నడవాలి. గుణాలు ధారణ చేయాలి దైవీ క్యారెక్టర్స్. स्कूल में रजिस्टर में कैरेक्टर भी लिखते, कोई तो बाहर में धक्के खाते रहते, माँ बाप के नाक में దమ్ కర్ దేతే. లౌకికంగా స్కూల్లో కూడా రిజిస్టర్ రాస్తారు పిల్లల నడవడిక కోసం. క్యారెక్టర్స్ విషయం, వీళ్ళ క్యారెక్టర్ ఏంటి వీళ్ళు. ఇప్పుడు లేదు స్కూల్స్లో. అప్పుడు అటెండెన్స్తో పాటు మార్కులతో పాటు సర్టిఫికేట్లో క్యారెక్టర్ యొక్క సర్టిఫికేట్ కూడా ఇచ్చేవారు స్కూల్స్లో. కొంతమంది పిల్లలు బయటే తిరుగుతూ ఉంటారు స్కూల్కి వెళ్ళకుండా. అమ్మా నాన్న కూడా ఊపిరాడనివ్వరు. అలాంటి పిల్లలు ఉంటారు. अब बाप शांतिधाम सुखधाम में ले जाते, इनको कहा जाता है टावर ऑफ साइलेंस, अर्थात साइलेंस की ऊंचाई. जहां आत्माएं निवास करती वो है టవర్ ఆఫ్ సైలెన్స్. ఇప్పుడు బాబా శాంతిధామం సుఖధామంలో తీసుకెళ్ళిపోతున్నారు మనల్ని. టవర్ ఆఫ్ సైలెన్స్ అంటారు. శాంతిధామం, శాంతి శిఖరం. ఆత్మలు నివసిస్తూ ఉంటాయి కదా అక్కడ. सूक्ष्म वतन ही मूवी उसका सिर्फ तुम साक्षात्कार करते, बाकी उसमें कुछ भी है नहीं. ఆ తర్వాత ఉండేది సూక్ష్మవతనం మూవీ ప్రపంచం. సాక్షాత్కారం తప్ప ఇంకా ఏం లేదు ఆ లోకంలో. यह भी बच्चों को साक्षात्कार हुआ है. सतयुग में बूढ़े होते तो खुशी से काल छोड़ देते. यह 84 जन्मों की पुरानी काल. పిల్లలకు సాక్షాత్కారాలు కూడా జరిగాయి. అది సతయుగంలో కదా, సూక్ష్మలోకంలో కదా ఇమర్జ్ అవుతాయి సాక్షాత్కారాలు అనేవి. సూక్ష్మలోక యొక్క పాత్ర అది మాత్రమే ఉంటుంది, సాక్షాత్కారాన్ని మార్చడం. సతయుగంలో వృద్ధులు అయిపోతే వాళ్ళకు కూడా తెలిసిపోతుంది, మేము వెళ్ళి కిషోరావస్థలో జన్మిస్తామని ఖుషి ఖుషిగా ఈ శరీరం అనే వస్త్రాన్ని వదిలి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మనకున్న శరీరం అయితే 84 జన్మల పాత వస్త్రం ఖుషిగా వదిలి వెళ్ళాలి కదా మనం కూడా. बाप कहते तुम पावन थे अब पतित बने हो, बाप आए तुमको पावन बनाने. శివబాబా చెప్తున్నారు, మీరే పావనంగా ఉండేవారు, పతితులు అయిపోయారు, ఇప్పుడు బాబా పావనంగా తయారు చేయటానికి మళ్ళీ వచ్చారు. తుమ్నే ముझे बुलाया है ना, పిలిచారు కదా మీరు నన్ను పావనంగా చేయమని శివబాబా చెప్తున్నారు. జీవాత్మ హీ పతిత్ బని ఫిర్ వహీ పావన్ బనేగి. జీవాత్మగా ఉంటూనే పతితం అయ్యారు మీరు, పరంధామలో ఏం కాదు, ఇక్కడికి వచ్చాక కదా. అందుకే ఇప్పుడు మళ్ళీ జీవాత్మలే పావనంగా తయారవుతారు. तुम इस देवी देवता घराने के थे ना, अब असुरी घराने के हो. దేవత వంశంలో ఉండేవారు, మీరు ఇప్పుడు అసురి వంశంలో వచ్చేస్తారు. असुरी और ईश्वरी अथवा दैवी घराने में कितना फर्क है. అసురి వంశం, ఈశ్వరీయ లేదా దైవీ వంశం ఇంత తేడా ఉంది. ये है तुम्हारा ब्राह्मण कुल. घराना डिनेस्टी को कहा जाता है जहाँ राज्य होता है. यहाँ राज्य नहीं है. गीता में पांडव और कौरव का राज्य लिखा है, परंतु ऐसे है नहीं. ఇది మీది బ్రాహ్మణ కులం. సంగమ యుగంలో వంశం అనము, ఎందుకంటే రాజరికం నడిస్తే దాన్ని వంశం అంటారు. ఇక్కడైతే రాజ్యమే లేదు బ్రాహ్మణ కులంలో మీరు చేరేటప్పటికి కదా.
గీతలో మాత్రం పాండవులు, కౌరవులది రాజ్యం నడిచిందని రాస్తారు గానీ అది జరగలేదలా. తుమ్ హో తుమ్ తో హో రూహానీ బచ్చే. ఆత్మిక పిల్లలయ్యారు మీరిప్పుడు. బాప్ कहते मीठे बच्चे बहुत बहुत मीठा बन जाओ, प्यार के सागर बन जाओ. శివబాబా ఇక్కడ నేర్పిస్తున్నారు. మధురమైన పిల్లలారా చాలా చాలా మధురంగా తయారైపోండి. ప్రేమ సాగర్లుగా తయారవ్వండి. देहाभिमान के कारण ही प्यार के सागर नहीं बनते, इसलिए फिर बहुत सजाएं खानी पड़ती. फिर మోక్ష और మాని దేహాభిమానం కారణంగానే ప్రేమ సాగర్లు అవ్వటం లేదు పిల్లలు. దేహాభిమానం దాంతో ప్రేమ మధురత రాలేదు అంటే చాలా శిక్ష అనుభవిస్తారు. దెబ్బలు తినాలి, పదవి కూడా ఆఖరు మిగిలిందేదో దొరుకుతుంది. స్వర్గ में चलेंगे, స్వర్గ में तो పరంతు మోక్ష బహుత్ ఖాయేంగే. స్వర్గంలోకి వెళ్ళిపోతారు ఎలాగోలా కానీ దెబ్బలు చాలా తిని వెళ్ళాలి. సజాయే कैसे मिलती वो भी तुम बच्चों ने साक्षात्कार किया है. దెబ్బలు ఎలా తింటారు? అంటే శిక్ష ఎలా పడుతుంది? అది కూడా సాక్షాత్కారాల్లో ప్రారంభంలో చూశారు పిల్లలు. बाबा तो समझाते बहुत प्यार से चलो, नहीं तो क्रोध का अंश हो जाता है. బాబా చెప్తున్నారు చాలా ప్రేమగా నడుచుకోండి. లేకపోతే క్రోధం ఏకాంశం ప్రవేశించేస్తుంది. ప్రేమ ఉండాలి, దేవత కావాలి. గమనికి పెట్టుకోకపోతే క్రోధం ఏకాంశం ప్రవేశించేస్తూ ఉంటుంది. शुक्रिया करो बाप मिला है हमको, नर्क से निकाल स्वर्ग में ले जाते, सजाएं खाना तो बहुत खराब है. బాబాకు కృతజ్ఞతలు చెప్పండి. నరకం నుండి బయటకు తీసి స్వర్గానికి తీసుకెళ్తున్నారు కదా! బాబా వచ్చారు కాబట్టి. శిక్ష అనుభవించటం చాలా చెడ్డ విషయం అది. तुम जानते हो सती में प्यार की राजधानी, प्यार के सिवाय कुछ भी नहीं है. यहाँ तो थोड़ी बात में शक्ल बदल जाती है. మీకు తెలుసు సత్యయుగంలో ప్రేమ యొక్క రాజధాని. ప్రేమ తప్ప ఇంకేం ఉండదు ఎవరిలాగా. ఇక్కడైతే చిన్న విషయంలో కూడా ముఖాలు మారిపోతూ ఉంటాయి. बाप कहते मैं पति दुनिया में आया हूँ, मुझे निमंत्रण ही पति दुनिया में देते हो. నాకు ఆహ్వానమే ఎలా ఇచ్చారు చూడండి మీరు. పతిత ప్రపంచంలో రండి అని. ఇక్కడే మరి వస్తున్నాను నేను. శివబాబా చెప్తున్నారు. బాప్ ఫిర్ సబ్‌కో నిమంత్రణ దేతే అమృత్ పేవ్. వచ్చాక ఇక్కడ ఇతని తనువులో శివబాబా అందరికీ ఆహ్వానం ఇస్తున్నారు. రండి, రండి. అమృతం ఇస్తున్నాను తాగండి. वेश्य और अमृत का एक किताब निकला है. किताब लिखने वाले को इनाम मिला है. नामी ग्रामी है. देखना चाहिए क्या लिखा है. ఆ రోజుల్లో విషము మరియు అమృతము అని ఒక పుస్తకం తయారు చేశారంట. ఆ పుస్తకం రాసిన వారికి ప్రైజ్ ఇచ్చారంట. అవార్డు. ప్రసిద్ధి చెందింది ఆ బుక్కు. అందులో ఏం రాశారో చూడాలి మనము అంటున్నారు బాబా. అమృతం ఏంటి, విషం ఏంటని వర్ణించారు. బాప్ తో कहती तुमको జ్ఞానామృత్ పిలాతా हूं, तुम फिर विष क्यों खाते हो. బాబా అయితే చెప్తూ ఉంటారు జ్ఞానామృతం రోజు తాగిస్తున్నాను, మళ్ళీ విషం ఎందుకు మింగుతారు మీరు. వికారాలు విషం, జ్ఞానం అమృతం. रक्षाबंधन में इस समय का यादगार है ना. बाप सबको कहते प्रतिज्ञा करो पवित्र बनने की, ये अंतिम जन्म है. రక్షాబంధన్ కూడా ఈ సమయక గుర్తే. వికారాలనే విషయం విడిచిపెట్టే ప్రతిజ్ఞ చేస్తున్నారు కదా. బాబా చెప్తున్నారు అందరికి ప్రతిజ్ఞ చెయ్యండి, పవిత్రంగా తయారవుతామని. ఇది అంతిమ జన్మ. पवित्र बनेंगे, योग में रहेंगे तो पाप कट जाएंगे. अपने दिल से पूछना हम याद में रहते वा नहीं. పవిత్రంగా తయారైతే, పవిత్రంగా ఉండడం, యోగం చేయడం ఇది ఉంటే పాపాలు నశిస్తాయి. అందుకే మీ హృదయంలో ప్రశ్నించుకోండి, ఎంత నేను బాబా స్మృతిలో ఉంటున్నాను లేదా. बच्चों को याद कर खुश होते हैं ना. स्त्री पुरुष को याद कर खुश होती है ना. ये कौन है. बच्चे को याद कर खुश होते हैं ना लौकिक में. పిల్లల్ని గుర్తు చేసుకొని సంతోషపడుతూ ఉంటారు అమ్మా నాన్నలు. ఒక భార్య భర్తని జ్ఞాపకం చేసుకొని ఖుషి అవుతూ ఉంటారు. మరి ఇక్కడ ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాం మనం. భగవాన్ వాచ్ నిరాకార్.
అంత ప్రేమతో జ్ఞాపకం రావాలి. ఎవరు? భగవాన్ వాచనం వింటున్నాం. నిరాకారుడు బాబా జ్ఞాపకం రావాలి. ఖుషీగా, ఖుషి కలగాలి బాబా జ్ఞాపకం చేస్తూ. बाप कहते मैं इनके श्री कृष्ण के 84वें जन्म बाद फिर से स्वर्ग का मालिक बनाता हूँ. శ్రీకృష్ణుడు 84వ జన్మ. ఇప్పుడు మళ్ళీ నేను ఇతన్ని స్వర్గానికి యజమానిగా, స్వర్గానికి అధిపతిగా తయారు చేస్తున్నాను ఈ బ్రహ్మను అని చెప్తున్నారు బాబా. అభి झाड़ छोटा है, మాయ కి తుఫాన్ బహుత్ లగ్తే, ఏ సబ్ బడి గుహ్య బాతే. చిన్న వృక్షం ఇంకా బాబా స్థాపించింది. ఈ చిన్న చెట్టుకి మాయ ఊపేస్తూ ఉంటుంది. కొంతమంది మళ్ళీ ఆగిపోతారు ఈ తుఫాన్‌కి పడిపోయి ఆకులు. చాలా గుప్తమైన విషయాలివి. बाप तो कहते बच्चे याद की यात्रा में रहो और पवित्र रहो, यहाँ ही पूरी राजधानी स्थापन हो जानी है. गीता में लड़ाई दिखाते पांडव पहाड़ों में गल मरे, बस रिजल्ट कुछ नहीं. బాబా చెప్తున్నారు బచ్చే, ఒకటి స్మృతి యాత్రలో ఉండండి, రెండు పవిత్రంగా ఉండండి. స్మృతి యాత్ర, పవిత్రత. ఇక్కడే పూర్తి రాజధాని స్థాపన అవ్వాల్సి ఉంది. గీతలో యుద్ధం జరిగిందని రాశారు. యుద్ధం అయిపోయాక పాండవులు అలా కొండ మీదకెళ్ళి కరిగిపోయారు. ఇంక అంతకన్నా రిజల్ట్ ఏం చూపించలేదు. బాబా వచ్చి చెప్పాక అర్థమవుతుంది. స్వర్గమే స్థాపన అవుతుంది మహాభారత యుద్ధం ద్వారా. अभी तुम बच्चे सृष्टि की आदि मध्य अंत को जानती हो, बाप ज्ञान का सागर है ना, वो है सुप्रीम सोल. ఇప్పుడు పిల్లలు మీరు సృష్టి యొక్క ఆది మధ్య అంత్యం అంతా తెలుసుకున్నారు. శివ బాబా జ్ఞాన సాగరుడు, సుప్రీం సోల్ అతను, అంటే పరం ఆత్మ. ఆత్మ का रूप क्या है ये भी किसको पता नहीं. तुम्हारी బుద్ధి మీ బింది ఆత్మరూపం అంటే ఏంటని ఎవరికి తెలియదు. మీ బుద్ధిలో ఉంది అది బిందు ఆత్మ అంటే. तुम्हारे में भी यथार्थ रीति कोई समझते नहीं है. फिर कहते బింది को कैसे याद करे, कुछ भी नहीं समझते. బాబా పిల్లల్లో కూడా యథార్థంగా అర్థం కాని వాళ్ళు ఉన్నారు. బిందువుని ఎలా జ్ఞాపకం చేయాలి అడుగుతూ ఉంటారు. फिर भी बाप कहते थोड़ा भी सुनते तो ज्ञान का विनाश नहीं होता. యథార్థంగా బాబాను తలుచుకోలేరు బిందువుని. అయినా జ్ఞానం ఏ కొద్ది విన్నా ఆ జ్ఞానం వినాశనం అవ్వదు కదా. ज्ञान में आकर फिर चले जाते हैं, परंतु थोड़ा भी सुनते तो स्वर्ग में जरूर आएंगे. జ్ఞానంలో వచ్చి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు బయటికి. కానీ ఈ కొద్ది జ్ఞానం విని విన్నా స్వర్గంలోకి అయితే వచ్చేస్తారు తప్పకుండా. కాకపోతే బాబా చెప్పారు కదా, దెబ్బలు తిని వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళు శిక్ష అనుభవించి. जो बहुत सुनेंगे धारणा करेंगे तो राजा में आ जाएंगे, थोड़ा सुनने वाले प्रजा में आएंगे. చాలా ఎక్కువగా జ్ఞానం శ్రద్ధగా విని ఆచరణలో తెచ్చుకునేవారు రాజవంశంలోకి వెళ్తారు. తక్కువగానే విని మనకి ఎంత చాలు, ఎక్కువ లోతులో వెళ్ళిపోద్ది అంటారు కొంతమంది. వాళ్ళు ఏమవుతారు? ప్రజలుగా వస్తారు. రాజధాని మీతో రాజారాణి అది సబ్ అవుతాయినా, రాజారాణి అన్ని పదవులు ఉంటాయి కదా రాజ్యం అన్న తర్వాత. కానీ సత్యగల ఒక పదవి ఉండదు. ఏంటది? वहाँ वजीर होता नहीं. यहाँ भिखारी राजाओं को वजीर रखना पड़ता है. మంత్రి పదవి ఉండదు సత్యయుగంలో, త్రేతాయుగంలో. వికారి రాజులు వచ్చాక మంత్రిని పెట్టుకోవాల్సి వస్తుంది ద్వాపరయుగం నుండి. బాప్ తుమ్హారీ బహుత్ విశాల్ బుద్ధి బనాతే, వహా వజీర్ కి దర్కారీ నీ రేతి. బాబా అంతటి విశాల బుద్ధి తయారు చేసేస్తున్నారు రోజు మురళి వినిపించినందు. దానివల్ల సలహాలు ఇచ్చే మంత్రులు అవసరం పడదు అక్కడ మీకు రాజ్యంలో. రాజు రానియే చాలు నిర్ణయాలు తీసుకోవటానికి అక్కడ. షేర్ బకరీ ఇక్కటే జల్ పీతే హై. तो बाप समझाते तुम भी लून पानी मत बनो, క్షీర్కండ్ బను. మంత్రి పదవి ఉండదు. ఇంకొకటి ఆ రాజ్యం యొక్క విశేషత ఏంటంటే, ఆవు పిల్లి ఒక దగ్గరే నీరు తాగుతాయి రేవులో. బద్ధ శత్రువు అయిన ఆవు పులి. కాబట్టి బాబా చెప్తున్నారు, ఆ ప్రపంచానికి వెళ్ళే ముందు మీరు అలా తయారైపోండి. పాలు పందార్లా కలిసిమెలిసి ఉండేలా అందరితోని. ఉప్పు నీళ్ళు అవ్వకండి ఎప్పుడు. ఉప్పు నీళ్ళు అంటే ఎవరితో పడదు వాళ్ళకి. क्षीर दूध और खंड चीनी दोनों अच्छी चीजें ना.
క్షీరఖండం. క్షీరం అంటే పాలు, ఖండ్ అంటే పంచదార. 2 మంచి వస్తువులే, మధురమైనవే కదా! మతభేద అది కుచ్ భీ నహీ రఖో. అలా మీరు మంచిగా ఉండండి అందరితో. మతభేదాలు, అభిప్రాయ భేదాల్లో రాకండి. మీకది ఇష్టం కాలేదంటే సైలెంట్‌గా ఉండండి. यहाँ तो मनुष्य कितना लड़ते झगड़ते ये है ही रौरा नरक. నరక్ మీ గోత్ని కాతిరైతే. కానీ ఇక్కడ ఎన్ని కోట్లాటలో మనుషుల మధ్య అభిప్రాయ భేదాల్లో. రౌరవ నరకం ఇది. నరకంలోని దెబ్బలు తింటూ ఉన్నారు మనుషులు. बाप आकर निकालते निकलते निकलते फिर फंस पड़ते. कोई तो औरों को निकालने जाते तो खुद भी चले जाते हैं. బాబా వచ్చి ఇప్పుడు ఈ రౌరవ నరకం నుండి బయటకు తీస్తున్నారు. కొంతమంది బాబా తాడేసారు, బయటికి తీయడం, తాడు పట్టుకొని బయటకు వస్తూ వస్తూ మళ్ళీ జారిపోయి పడిపోతారు, చిక్కుపోతుంటారు మళ్ళీ నరకంలోని. కొంతమంది బయటకొచ్చేసి వేరే వాళ్ళని తీద్దామని ప్రయత్నించి మళ్ళీ ఈళ్ళు జారి పడిపోతుంటారంట నరకంలోని. शुरू में बहुतों को माई रूपी ग्रह ने पकड़ लिया, एकदम सराप कर लिया, జరా నిషాన్ బి नहीं है. ప్రారంభంలో ఎంతమంది బాబా దగ్గర ఉండేవారు. మహారథి లాంటి వారిని కూడా మొసలి మింగేసిందన్నట్టు. వాళ్ళ చిహ్నం కూడా కనబడకుండా మింగేసిందంట. తన రూపం గూడా, గుర్తులు గూడా కనబడకుండా. कोई कोई की निशानी जो फिर लौट आते, कोई एकदम ఖతం. మాయ మింగేసినా కొద్దిగా ఏదో గుర్తులు మిగిలాయనుకోండి మళ్ళీ వస్తారు జ్ఞానంలోకి. కొంతమంది అలాగది ఏక్దమ్ ఖతం. వాళ్ళ గుర్తులే కనబడకుండా మాయ మింగేస్తుంది అంటున్నారు. మళ్ళీ వచ్చే ప్రసక్తే ఉండదు జ్ఞానంలో. యహా ప్రాక్టికల్ సబ్ కుచ్ హో రహా హై. కథలు విన్నాము అని గజేంద్ర మోక్షం అనే దానిలో మొ ఏనుగు ఏనుగుని మొసలి మింగేసింది అని కథలవి. ఇక్కడ ప్రాక్టికల్‌గా అన్నీ జరుగుతున్నాయి చూస్తున్నాం. तुम हिस्ट्री सुनो तो वंडर కావో. బాబా హిస్టరీ వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది. యజ్ఞం యొక్క హిస్టరీ. గాయ नहीं तुम प्यार करो ये टुकराओ. ఏనుగుని మొసలి మింగేసింది. అంత మంచి పాలన బాబా నుండి పొంది అంత మహారథి అయ్యి ఎళ్ళిపోయిన వాళ్ళున్నారు. ఇంకొంతమంది ఏదైతే శాస్త్రాల్లో గాయనం ఉందో, ప్రభు నువ్వు నన్ను ప్రేమించినా, నన్ను ధిక్కరించినా నీ గుమ్మాన్ని వదలనని పట్టుకొని ఉండిపోయారు అనేది. అలాంటి పిల్లలు ఉన్నారు. ఆది నుండి ఉన్నవాళ్ళు. దాదీలు ఎవరైతే లాస్ట్ వరకు ఉన్నారో అలా పట్టుకొని ఉన్నవారే కదా! నువ్వు కొట్టినా, చంపినా, కష్టాలిచ్చినా, ఏమిచ్చినా నీ గుమ్మంలో అడుగుపెట్టాం కాబట్టి నిన్ను వదిలి వెళ్ళం అని బాబాని పట్టుకున్నారు. हम आपके दर से बाहर नहीं निकलेंगे. నీ గుమ్మం వదిలి మాత్రం వెళ్ళిపోము బాబా. మరి అప్పట్లో భోజనానికి లేని పరిస్థితి వచ్చింది గదా! బెగరీ పార్ట్ అన్నారు. బాబా అందుకే అన్నారు హిస్టరీ వింటే వండర్ అనిపిస్తుంది. తినడానికి ఒక పూట గూడా కష్టం. అయినా గాని బాబా నువ్వెలా చూసినా నిన్ను మాత్రం విడిచిపెట్టను. తినడానికున్నా లేపోయినా. బయటకెళ్ళమనేవారు. बाबा तो कभी जबान से भी ऐसा कुछ नहीं कहते. कितना प्यार से पढ़ाते. బాబా నోటి నుండి కూడా ఎప్పుడు అలా ఎవరికీ కష్టం కలిగించే మాటలనరు. బ్రహ్మ బాబా కూడా బయటకెళ్ళే ఆలోచన చేయలేదు కదా! ఎన్ని నిందలొచ్చాయి బాబా పైన. ఎన్ని పరిస్థితులొచ్చాయి. బాబా చెప్తున్నారు. ఎంత ప్రేమగా చదివిస్తున్నారు బాబా. ఎప్పుడు నోటితో ఎవరినేమి అనరు కదా! सामने एम ऑब्जेक्ट खड़ा है, ऊंचते ऊंच बाप ये विष्णु बनाते हैं. ఉన్నతోన్నతమైన బాబా విష్ణులా తయారు చేస్తున్నారు మనల్ని. లక్ష్యం ఇది ఎదురుగా నిలిచి ఉంది. वही विष्णु सो फिर ब्रह्मा बनते. सेकंड में जीवन मुक्ति मिली फिर 84 जन्म ले ये बना. తతత్వం. ఆ విష్ణుయే చివరిలో బ్రహ్మ అవుతున్నారు. సెకండ్‌లో జీవన్ముక్తి దొరకడంతో విష్ణు అయిపోయారు. ఆ విష్ణు నుండి బ్రహ్మ అవ్వడానికి 84 జన్మలు తీసుకున్నారు. తతత్వం. మీరందరూ అంతే. 84 జన్మలు తీసుకొని మామూలు మనుషులయ్యారు ఇప్పుడు దేవతల నుండి. तुम्हारे भी फोटो निकालते थे ना, तुम ब्रह्मा के बच्चे ब्राह्मण हो, तुमको तहास अभी तो है ही नहीं, भविष्य में मिलना, इसलिए तुम्हारी वो फोटो भी रखी है. పిల్లలది కూడా ఫోటోలు తీయించేవారు బాబా. బాబాది కూడా ఉంది. అప్పట్లో మరి ఇప్పుడంతా
డెకరేషన్ ఐటెమ్స్ అలా లేవు కదా! కానీ బాబా విష్ణువుల వేషం వేసుకొని పిల్లల్ని కూడా అలా తీయించారు. యాక్చువల్‌గా ఇక్కడ కిరీటాలు పెట్టుకునే పొజిషన్ కాదు మీది. భవిష్యత్తులో దొరుకుతుంది కిరీటం. बाप आकर बच्चों को डबल सिरताज बनाते हैं। तुम फील करते बराबर पहले हमारे में 5 विकार थे। नारद का मिसाल पहले पहले भक्त भी तुम बने हो। अब बाप कितना ऊंच बनाते एकदम पतित से पावन। బాబా వచ్చి పిల్లల్ని డబల్ కిరీటదారులుగా తయారు చేసేస్తున్నారు. మీకే అనిపిస్తుంది కదా! ఎలా ఉండేవాళ్ళు నారదుడు ముఖం చూసుకో అంటే, చూసుకుంటే కోతి ముఖం కనిపించింది అన్నట్టు అలా ఉండేవాళ్ళు. అంటే వికారాలతో ఉండేవాళ్ళు. మొట్టమొదటి భక్తులు గూడా మీరే. నారదుడు భక్తుడంటారు కదా! మీరే ఆ భక్తులు. బాబా ఎంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు. ఎగ్దమ్ పతితుల నుండి పావనంగా తయారు చేసేస్తున్నారు. बाप कुछ भी लेता नहीं है, शिव बाबा फिर क्या लेंगे? तुम शिव बाबा की भंडारी में डालते हो, मैं तो ट्रस्टी हूँ. బాబా ఏమి మన నుండి తీసుకోరు. శివ బాబా ఏం తీసుకుంటారు? శివ బాబా భండారి అని వేస్తారు హుండీలో మీరు. బ్రహ్మ బాబా చెప్తున్నారు శివ బాబాకి ఇచ్చుకుంటారు. నేనైతే ట్రస్టీ. లేన్-దేన్ కా హిసాబ్ సారా శివ్ బాబా से ही మీరు ఇస్తారు శివ్ బాబాకి, తీసుకుంటారు శివ్ బాబా నుండి ఇచ్చిపుచ్చుకోవటం శివ్ బాబాతో. నాకెందుకు అంటున్నారు బ్రహ్మ బాబా. मैं पढ़ता हूँ, पढ़ाता हूँ, जिसने अपना ही सब कुछ दे दिया वो फिर लेगा क्या? कोई भी चीज़ में ममत्व नहीं रहता है. బ్రహ్మ బాబా చెప్తున్నా నేను చదువుకుంటానే అనేక మందికి చదివిస్తాను అంతవరకే. నాదే తెచ్చి అంతా బాబా సేవ నడవాలని పెట్టేసాను గదా! నేను ఇంకొకరి నుండి ఏం తీసుకుంటాను? బ్రహ్మ బాబా చెప్తున్నాడు. ఏ వస్తువుపైన మమకారం లేదు బ్రహ్మ బాబాకు. తాను సంపాదించిన ధనం మీదే లేదు గదా! బాబాకిచ్చేసారు కదా అంతా. गाते भी फलाना स्वर्ग पधारा फिर उनको नरक का खान-पान అది क्यों खिलाते అజ్ఞానేన ఎవరైనా చనిపోతే స్వర్గస్థులయ్యారంటారు. మరి 12 రోజులు, 11 రోజులు, 13 రోజులకి నరకం యొక్క ఆహార పానీయాలు పెట్టి పిలుస్తారు. ఎందుకు? వాళ్ళు స్వర్గానికెళ్తే అక్కడ వైభవంగా భోజనాలుంటాయి గదా! అజ్ఞానం అంటారు కదా దీన్ని. నరక్ మే హై తో పునర్జన్మ में नरक में ही होगा ना? యాక్చువల్‌గా వాళ్ళు స్వర్గానికెళ్ళట్లేదు. అందుకని ఎక్కడ తిరుగుతారో అని వాళ్ళకి భోజనం పెడతారు. నరకంలో ఉన్నప్పుడు పునర్జన్మలు గూడా నరకంలోనే ఉంటాయి కదా! అభి తుమ్ చల్తే అమర్‌లోక్ మే ఏ బాజోలి కానీ ఇప్పుడు నిజంగా మీరు స్వర్గానికి, అమరలోకానికెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడొచ్చేది సత్యయుగం కదా! పిల్లి మొగలాటలాగా వర్ణాల చక్రం తిరుగుతుంది. తల, కాళ్ళు కలిసేలాగా రౌండ్‌గా. तुम ब्राह्मण छोटी हो फिर देवता क्षत्रिय बनेंगे इसलिए बाप समझाते बहुत मीठे बनो. బ్రాహ్మణులు పిలక స్థానంలో ఉన్నారు మీరు. తర్వాత ముఖ భాగంలో ఉన్న దేవతలవుతారు. భుజాలు క్షత్రియులుగా అవుతారు మీరే. అందువలన బాబా చెప్తున్నారు చాలా మధురంగా తయారవ్వండి. మీరే దేవతా క్షత్రియులవ్వాలి కాబట్టి. फिर भी नहीं सुधरते तो कहेंगे उनकी तकदीर. నేనింత చెప్పినా వినకపోతే వాళ్ళ అదృష్టం అని వదిలేయాల్సొస్తుంది. शिव बाबा చెప్తున్నారు. अपने को ही नुकसान पहुँचाते, सुधरते ही नहीं तो ईश्वर की तदबीर में क्या करें? తమకు తాము నష్టాన్ని తెచ్చుకునే వాళ్ళవుతారు. బాగుపడకపోతే ఈశ్వరుడు కూడా ఏం పురుషార్థం చేయించగలరు అంటున్నారు బాబా. बाप कहते मैं आत्माओं से बात कर रहा हूँ. अविनाशी आत्माओं को अविनाशी परमात्मा बाप ज्ञान दे रहे. ఆత్మ కానం से सुनते श्री बाबा చెప్తున్నా నేను ఆత్మలతో మాట్లాడుతున్నాను. అవినాశి ఆత్మలకు అవినాశి పరమాత్మ బాబా జ్ఞానం ఇస్తున్నారు. ఆత్మ మనం చెవుల ద్వారా వింటున్నాము. బేహద్ కా బాప్ ఈ నాలెడ్జ్ सुना रहे వినిపించేవారు అనంతమైన తండ్రి శివ బాబా. तुमको मनुष्य से देवता बनाते रास्ता दिखलाने वाला सुप्रीम पंडा बैठा है. మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు బాబా మనకు ఈ జ్ఞానం వినిపించి. మార్గం చూపించే సుప్రీం పండా కూర్చున్నారు మన ఎదురుగా శివ బాబా. श्रीमत कहती पवित्र बनो मेरे को याद करो तो तुम्हारे पाप भस्म हो जाएंगे. శ్రీమతం చెప్తుంది
పవిత్రంగా తయారవ్వండి. నన్ను జ్ఞాపకం చేసుకోండి. శివబాబాను. మీ పాపాలు భస్మమవుతాయి. శివబాబా శ్రీమతం. तुम ही सतो प्रधान थे, 84 जन्म भी तुमने लिए हैं, बाप इनको ही समझाते हैं। तुम सतो प्रधान से अब तमो प्रधान बने हो, अब फिर मुझे याद करो। इसको योग अग्नि कहा जाता है. మీరే సతో ప్రధానంగా ఉండేవారు. 84 జన్మలు తీసుకొని వచ్చేసారు. ఈ బ్రహ్మ బాబాకే చెప్తున్నారు శివబాబా. నువ్వు సతో ప్రధానం నుండి తమో ప్రధానం అయిపోయావు. ఇప్పుడు మళ్ళీ నన్ను జ్ఞాపకం చెయ్యు. శివబాబా చెప్తున్నారు. దీన్నే యోగ అగ్ని అంటారు. सतप्रधानम అవుతుంది ఆత్మ. ये ज्ञान भी अभी तुमको है, सतयुग में मुझे कोई याद नहीं करते. इस समय ही मैं कहता मुझे याद करो तो तुम्हारे पाप कट जाए और कोई रास्ता नहीं. ఈ జ్ఞానం కూడా ఇక్కడే మీకు తెలుస్తుంది. సతయుగంలో ఈ జ్ఞానం ఉండదు, నన్ను ఎవరు జ్ఞాపకం చెయ్యరు. ఈ సమయంలోనే నేను మీకు నేర్పిస్తాను. నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీ పాపాలు నశిస్తాయని. ఇంకో మార్గమే లేదు. ये स्कूल है ना, इसको कहा जाता है विश्वविद्यालय, वर्ल्ड यूनिवर्सिटी. स्कूल ఇది విశ్వవిద్యాలయం, ईश्वरीय विश्वविद्यालय, वर्ल्ड यूनिवर्सिटी ఇది. रचयिता और रचना के ఆది మధ్య అంత का ज्ञान और कोई जानते नहीं. ఈ స్కూల్లో చదువుకుంటున్నాం రచయిత రచన అంటే సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానం ఇంకెవరికీ తెలియదు ఇవి. शिव बाबा कहते हैं लक्ष्मी नारायण में भी ये ज्ञान नहीं है, तो प्रारब्ध है ना. లక్ష్మీ నారాయణలో కూడా ఈ జ్ఞానం ఉండదు. ఎందుకంటే ప్రాలబ్ధం, అది పోస్ట్, అది చదువు కాదు అక్కడ. చదువుకునే సమయంలోనే ఈ జ్ఞానం ఉంటుంది బాబా పిల్లలుగా ఉన్న ఈ జన్మలోనే. अच्छा, मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, प्यार की राजधानी में चलना है, इसलिए आपस में క్షీరఖండ్ होकर रहना. ప్రేమ యొక్క రాజధానిలోకి వెళ్ళాలి, అందువలన పరస్పరం క్షీరఖండంలా కలిసిమెలిసి ఉండాలి. कभी भी लून पानी बन मतभेद भी नहीं आना. ఎప్పుడు కూడా ఉప్పు నీళ్ళగా అయి మతభేదంలోకి రాకూడదు. मतभेदम అంటే అభిప్రాయ భేదాల్లోకి రాకూడదు. अपने आप को आप ही सुधारना है. మీకు మీరుగానే మిమ్మల్ని మీరు బాగుపరచుకోవాలి, సరిదిద్దుకోవాలి. ప్రేమ యొక్క రాజధానిలో వెళ్ళాలి, అందువల్ల పరస్పరం క్షీరఖండంలా ఉండాలి. ఎప్పుడు కూడా ఉప్పు నీళ్ళుగా అయి అభిప్రాయ భేదాల్లో రాకూడదు. మీకు మీరుగానే మిమ్మల్ని మీరు బాగుపరచుకోవాలి. सेकंड पॉइंट, देहाभिमान को छोड़ मास्टर प्यार का सागर बनना है. దేహాభిమానం వదిలి మాస్టర్ ప్రేమ సాగర్లుగా తయారవ్వాలి. अपनी दैवी कैरेक्टर बनाने हैं, తమ యొక్క దైవీ క్యారెక్టర్ తయారు చేసుకోవాలి. बहुत बहुत मीठा होकर चलना है, చాలా చాలా మధురంగా ఉండి నడుచుకోవాలి. దేహాభిమానం వదిలి మాస్టర్ ప్రేమ సాగర్లుగా తయారవ్వాలి. తమ యొక్క దైవీ క్యారెక్టర్ తయారు చేసుకోవాలి, చాలా చాలా మధురంగా అయి నడుచుకోవాలి. वरदान, मन की स्वतंत्रता द्वारा सर्व आत्माओं को शांति का दान देने वाले मनसा महादानी भव. మనస్సు యొక్క స్వతంత్రత ద్వారా సర్వాత్మలకు శాంతి దానం ఇచ్చేటటువంటి
మనసా మహాదానిగా కండి. बांधेलियां तन से बल परतंत्र है, लेकिन मन से यदि स्वतंत्र है तो अपनी वृत्ति द्वारा, शुद्ध संकल्प द्वारा विश्व के वायुमंडल को बदलने की सेवा कर सकती है. బాందేలీలు భలే తను ద్వారా పరతంత్రులై ఉండొచ్చేమో కానీ, బాందేళ్ళకి శరీరంతో బంధన ఉండొచ్చు కానీ, మనస్సు ఒకవేళ స్వతంత్రంగా ఉంటే మీ యొక్క ఆలోచనల ద్వారా, శుద్ధ సంకల్పాల ద్వారా విశ్వ వాయుమండలాన్ని మార్చే సేవ చేయొచ్చు మీరు. ఆజ్కల్ విశ్వ కా ఆవశ్యకత హై మన్ కే శాంతికి. ఈరోజు విశ్వానికి మనశ్శాంతి అవసరం ఉంది. तो मन से स्वतंत्र आत्मा मनसा द्वारा శాంతికే వైబ్రేషన్ ఫైల్ శక్తి. కాబట్టి మనస్సుతో స్వతంత్రమైన ఆత్మ మనస్సు ద్వారా శాంతి తరంగాలు వ్యాపింప చేయగలరు. शांति के सागर बाप की याद में रहने से ऑटोमेटिक शांति की किरणें फैलती हैं. శాంతి సాగరుడు బాబా స్మృతిలో మనం కూర్చునిపోతే ఆటోమేటిక్గా శాంతి కిరణాలు వ్యాపిస్తాయి. ऐसे శాంతి का दान देने वाले మనసా మహాదాని. ఇలాంటి శాంతి దానం చేసేవారు మనసా మహాదాని పిల్లలు. స్లోగన్ పురుషార్థ్ ऐसा करो जिसे देख अन्य आत्माएं भी फॉलो करें. ఎలాంటి పురుషార్థం చేయాలంటే మీ పురుషార్థాన్ని చూసి ఇతర ఆత్మలు కూడా ఫాలో చేయాలి. అలాంటి పురుషార్థం చేయండి. अब एक इशारे आप संपन्न व कर्मातीत बनने की धुन लगाओ. हर ब्राह्मण बाप समान చైతన్య చిత్ర బనో. ప్రతి బ్రాహ్మణులు బాబా సమానమైన చైతన్య చిత్రంగా తయారవ్వండి. లైట్ ఓర్ మైట్ హౌస్కి జాంకీ బనో. లైట్ హౌస్ వీళ్ళు, మైట్ హౌస్ వీళ్ళు అనే ఇలాంటి ఒక మూర్తిగా, झांकीగా తయారవ్వండి. संकल्प शक्ति का साइलेंस का भाषण तैयार करा और कर्माती स्टेज पर वरदानी मूर्त का पाठ बजाओ, तब संपूर्णता समीप आएगी. संकल्प శక్తి యొక్క సైలెన్స్ శక్తి యొక్క ఉపన్యాసం తయారు చేసుకోండి. కర్మాతీత స్థితి అనే స్థితిలో ఉంటూ వరదాని మూర్తి అయ్యి పాత్ర అభినయించండి. అప్పుడు సంపూర్ణత సమీపంగా వస్తుంది. फिर सेकंड से भी जल्दी जहाँ कर्तव्य कराना होगा वहाँ वायरलेस द्वारा డైరెక్షన్ దే సకింగ్. ఈ స్టేజ్ మీలో వస్తే సెకండ్ కన్నా తక్కువ సమయంలోనే త్వరగా ఎక్కడ కర్తవ్యం చేయాల్సి ఉందో అక్కడ वायरलेस कनेक्शन द्वारा डायरेक्शन इच्छी नडपगलరు మీరు. सेकंड में कर्माती चीज के आधार से संकल्प किया और जहाँ चाहिए वहाँ वो संकल्प पहुंच गए. సెకండ్ లో కర్మాతీత స్థితి ఆధారంతో సంకల్పం చేయగానే ఎక్కడ కావాలంటే అక్కడ చేరిపోయారనే స్థితి తయారైపోతుంది. బాబా ఈరోజు ఆశీర్వాదాలు కాదు, చదివిది చదువుకోవాలి, చదివించాలి. బాబాని జ్ఞాపకం చేస్తే దుఃఖాలన్నీ దూరం అవుతాయి, పాపాలు నశిస్తాయి. ఇతరులకు కూడా మీరు ఇది నేర్పించాలి, టీచ్ చేయాలి. టీచరే చింతలన్నీ దూరం చేసే స్వామి సద్గురు దొరికారు. మీకు ఏ చింత ఉండకూడదు. ప్రపంచంలో అయితే చింత ఉంది అన్నింట్లోని అని చెప్తున్నారు బాబా. ప్రేమ యొక్క రాజధానిలోకి వెళ్తాం కాబట్టి ప్రేమ సాగర్లకి ఇక్కడ తయారవ్వాలి, మధురంగా తయారవ్వాలి. దేహాభిమానం ఉంటే మాస్టర్ ప్రేమ సాగర్లు కాలేరు. దేహాభిమానం వదలండి, దైవీ క్యారెక్టర్ తయారు చేసుకోండి. బాబా చెప్ప శాంతి. पढ़ाई पढ़ते जाओ तो कृपा बाबा की हो जाए. रहे जब याद बाबा तो सभी दुख दूर हो जाए. पढ़ाई पढ़ते
कृपा बाबा की हो जाए। रहे जब याद बाबा तो सभी दुख दूर हो जाए, सभी दुख दूर हो जाए। नहीं मन में कोई चिंता, मिला बाबा हमें अपना। बने हैं बाबा के बच्चे, ये पूरा हो गया सपना। चलेंगे ऐसी दुनिया में, चलेंगे ऐसी दुनिया में, जहाँ पर दुख नहीं आए, जहाँ पर दुख नहीं आए। पढ़ाई पढ़ते जाओ तो कृपा बाबा की हो जाए। रहे जब याद बाबा तो सभी दुख दूर